ఓం శ్రీ గురుభ్యో నమః. ముఖ్యంగా ఈ ఆడియో రికార్డు ఎవరిని ఉద్దేశించి కాదు, నా దాకా వచ్చినటువంటి వ్యక్తులు, సాధకులు, భక్తులు ఎవరైతే ఉన్నారో మాయలో పడకుండా ఉండడానికి ఈ ఆడియో రికార్డు స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. జై గురుదేవ్. శ్రీ గురుభ్యో నమః. ఈ మధ్యకాలంలో కొంతమంది సాధకులు నన్ను కలిశారు. వాళ్ళు ఎప్పటి నుండో మీతో మాట్లాడాలనుకుంటున్నానమ్మా, మీ దగ్గర దీక్ష పొందాలనుకుంటున్నాము, మరి బయట ప్రపంచంలో మేము కూడా కొన్ని చేస్తున్నాము, పూజలు అవి ఇవి చేస్తున్నాము, మా దగ్గరికి ఎంతోమంది భక్తులు కూడా వస్తున్నారమ్మా, అయినా సరే మాకు ఆత్మసంతృప్తి అనేది కలగడం లేదు అని ఒక సాధకురాలు అడిగిందన్నట్టు. నేను సాధకులే అని అంటాను, ఎందుకంటే వారు బయట ప్రపంచంలో వారి యొక్క జాబ్ పర్పస్లో కావచ్చు, వారి యొక్క పూజా విధానం కావచ్చు, పూజారులు అయి ఉండొచ్చు, వారు ప్రాణికి హీలింగ్ సెంటర్ చేసే మాస్టర్స్ అయి ఉండొచ్చు, పిరమిడ్ మాస్టర్స్ అయి ఉండొచ్చు. బట్ నేను ఇక్కడ నేమ్స్ మాత్రం తీయను, ఇక్కడ నేమ్స్ చెప్పను, ఎందుకంటే వాళ్ళు అడుగుతారు ఏమని, అమ్మ మాకు దీక్ష కావాలి అని ఆతృతతో తపనతో అడిగి తీసుకునే వాళ్ళకి వాళ్ళు బయట ప్రపంచంలో ఏ వృత్తి అయినా చేసుకునివ్వండి, నాకు నో ప్రాబ్లం. ఎందుకంటే ఒక శత్రువు అడిగినా, ఈ సాధన ఒక శత్రువు అడిగినా మీరు ఈ దీక్షలు ఇవ్వాలి అని మా గురువుగారు మాకు చెప్పినటువంటి విద్య అన్నట్టు. అంటే ఇక్కడ శత్రువు అనేటోళ్ళు లేరు కదా. ఆత్మజ్ఞానం పరంగా వెళ్ళే వాళ్ళకి శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు అనే ఒక భావన కలిగి ఉంటారు కనుక, మనకు శత్రువు అడిగినా వచ్చి ఆ సాధన మాకు కావాలి, ఈ దీక్ష మేము పొందుతాము, శక్తిపాతం తీసుకుంటాము అనే వాళ్ళకి ఇవ్వాలి అని అంటారు గురువుగారు. అది వారి కర్మానుసారంగా వారి యొక్క పనులలో నిమగ్నమైపోయి కర్మ ప్రక్షాళన చేసుకునే ప్రయత్నం చేస్తారు, లేకపోతే మాయలో పడతారన్నట్టు. ఇంకా కొన్ని కర్మలు పేర్చుకుంటూ వెళ్తూ ఉంటారు, ఎన్ని జన్మలైనా తీసుకుంటారు, అలా ఉంటుందన్నట్టు. ఆ విషయం ఏంటంటే, తను అడిగిందన్నట్టు, నాకు దీక్ష కావాలి, మరి నా దగ్గరికి కూడా వేలల్లో లక్షలలో మంది వస్తున్నారు అమ్మ, నేను కొన్ని సంవత్సరాల నుండి చేస్తున్నాను, చాలామంది భక్తులు ఉన్నారు, చాలా గోల్డ్ వేసుకొని తను ఒక వెహికల్లో వచ్చిందన్నట్టు. అంటే నేను అనుకున్నాను ఏమైనా రాజకీయం అంటారు కదా, రాజకీయ నాయకుల్లాగా ఏదైనా చేస్తారేమో అని నేను అనుకున్నాను. తను చూడగానే వచ్చేసి తను ఇంకా నాకు నమస్కారం చేసేసి ఇంట్లోకి వచ్చేసి మాట్లాడింది. అంటే అమ్మ, నేను ఇది చేస్తున్నది ఎంతవరకు నిజమో నాకు తెలియట్లేదు, కానీ నాకు ఆత్మతృప్తి అనేది లేదు. మరి ఇది ఒక బ్రతుకు తెరువు అంటారా, దీన్ని ఏమంటారో నాకు తెలియదు, బ్రతుకు తెరువు కోసమే, ఇది లేకపోతే నాకు ఇంకా జీవనం అనేది గడవదు అని చెప్పింది అన్నట్టు. అని తన విషయాలు కొన్ని చెప్పింది, షేర్ చేసింది అన్నట్టు. అయితే నేనేమన్నానంటే, ఏం చేస్తారా అందులో, మీరు ఏం చేస్తారు, ప్రాసెస్ ఏంటి అంటే, కొన్ని సోల్స్ ఉంటాయి కదా, కొన్ని సోల్స్. ఎలా సోల్స్ అంటే మనకు ఏదో చేతికి దొరకబట్టి బంధించడం చేయడం అలా కాదు, అలాంటి వాళ్ళు చాలా రేర్గా ఉంటారు. నిజంగా ఒక స్త్రీకి, ఒక సామాన్య మానవురాలికి దేవుడు వస్తున్నాడు అనేది ఎంత నిజమో, ఎంత అబద్ధమో నిజమో ఏమనుకుంటారో నాకు తెలియదు, ఏ పేరైనా పెట్టుకోండి. అలాగే ఒక సామాన్యురాలు ఒక సోల్ని బంధిస్తుందంటే కూడా అంతే నిజము అనాలి. అంటే అది నమ్మాలా వద్దా అనేది తర్వాత విషయం. తన వృత్తి ఏంటి అని అడిగితే తను చెప్పింది అన్నట్టు, ఒక సోల్ అంటే ఒక ఫ్యామిలీలో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళని తీసుకొని వాళ్ళని బంధించి అక్కడ పెట్టేస్తాను, లేకపోతే ఈ కర్మ వల్ల మీకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మీ పనులు అవుతలేవు, ఆటంకాలు అవుతాయి, పెళ్ళిళ్ళు అవుతలేవు, ఇలాంటి సంథింగ్ కొన్ని షేర్ చేసింది అన్నట్టు తను. అలా అన్ని బంధించేస్తాను అంటే ఏం చేస్తావు అని అడిగాను. నాకు ఇంకా క్లారిటీ రావట్లేదు అన్నట్టు. చూడ్డానికి ఏమో అఫీషియల్గా కనబడింది, తను ఎంతో రాజకీయ నాయకురాల్లాగా కనబడింది, తనతో ఇంకొక ఇద్దరు కూడా వచ్చారన్నట్టు. నేను ఒకటే అన్నాను, ఇంకేం చేస్తాను, నాకు దీని గురించి ప్రత్యేకంగా చెప్పండి, నాకు అసలు అర్థం కావట్లేదు మీరు అడిగే విషయం. బ్రతుకుదేరు అంటున్నారు, లక్షలలో జనాలు వస్తున్నారు నా దగ్గరికి అని చెప్తున్నారు, మరి మీరేమో నా దగ్గరకు వచ్చి దీక్ష కావాలని అడుగుతున్నారు ఏంటి అని అన్నాను. అంటే తను ఏమని చెప్పిందంటే, ఇంకా సోల్స్ని బంధిస్తాము మేము, ఒక రూపంలాగా చేసేసి అక్కడ పెట్టేసి ఇట్లా కొన్ని వందల వేల సోల్స్ని బంధించాము మేము అని చెప్పింది అన్నట్టు. ఇది ఎక్కడ ప్రపంచం రా దేవుడా, అసలు సోల్స్ బంధించడం ఏంటి అని నాకు లోపల అనిపిస్తుంది అన్నట్టు. సరే అమ్మ, సరే ఏ వృత్తి అయినా సరే నాకు సంబంధం లేదు, అది నీ పర్సనల్ మ్యాటర్, నాకు సంబంధం లేదు, కానీ అది ఎంతవరకు నిజం కరెక్ట్ కాదు. నువ్వు కర్మల్ని పేర్చుకుంటూ వెళ్తున్నావు, మాది ఆత్మజ్ఞానము, సాత్వికము. ఇక్కడ బాగా పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మనము ఏది పడితే అది, మీరు ఇది కొయ్యండి, అది కొయ్యండి, ఈ దేవుడు పూజ చేయండి, అది చేయండి, ఇది చేయండి అని మేము చెప్పట్లేదు.
ఇది చేయకపోతే మీకు ఇలా జరుగుతుందని కూడా మేము ఏమనట్లేదు. మనది ఆత్మజ్ఞానము, ఆత్మవిద్య, ప్రాణ విద్య, ఎన్ని పేర్లైనా పెట్టుకొనివ్వండి. నిన్ను నువ్వు తెలుసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నము ఆత్మజ్ఞానము అంటారు. మరి దానికి దీనికి ఎంత డిఫరెంట్ అండి? అసలు నిజంగా భూమికి ఆకాశానికి ఉన్నంత డిఫరెంట్ అన్నట్టు. ఆమె చెప్పే విధానం అలా ఉంది. నన్ను నేను రక్షించుకోవడానికి, నన్ను నేను పోషించుకోవడానికి చేస్తున్నా, ఫీజు తీసుకుంటాను, అది ఇదని ఎన్నో చెప్తుంది కథలు. సరే విందాంలే. ఎవరైనా సరే ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను ఫస్ట్. ఎందుకంటే నేను కాళీమాతని, అంటే నేను దీక్ష పొందిన తర్వాత నాకు కాళీమాత కనెక్ట్ అయిపోయింది అన్నట్టు. అట్లా నేను ఎక్కువ ఆడవాళ్ళకి, బయట వాళ్ళకి, ఆడవాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇక్కడ మళ్ళీ ఆత్మజ్ఞానం అని ఆడవాళ్ళు ఏంది, మగవాళ్ళు ఏంది అంటే ఆడ మగ ఇద్దరికి ప్రిఫరెన్స్ అనేది ఇస్తాను. అంటే ఒక ఆత్మకి చీర కట్టుకుంటే ఆడామే స్త్రీ తత్వము, అదే ఆత్మ షర్టు పాయింట్ వేసుకుంటే పురుషుడు. అంటే ఇక్కడ ఆత్మజ్ఞాన పరంగా వెళ్తే మనకు స్త్రీ పురుషుడు అనేది సంబంధం లేదు. నేను ఆడవాళ్ళకి భౌతిక ప్రపంచంలో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానన్నట్టు. కాళీ ఉపాసన అంటారు కదా, అలా అన్నట్టు. ఇది కూడా నాకు దీక్ష పొందిన తర్వాతనే ఇలాంటి దేవతలు నాకు కనెక్ట్ అయ్యారు. అయితే ఇక్కడ మళ్ళీ గాబర పడద్దు. నేను డెప్త్గా చెప్తే సామాన్యులకి ఇవి అర్థం కావు. ఎందుకంటే ఆత్మజ్ఞానం అని చెప్పి మళ్ళీ దేవుడు ఇవి ఇవి అంటున్నారు ఏంటి అనేసి విషయంలోకి వెళ్దాము. ఇంకా తను అలా చెప్పింది అన్నట్టు, సోల్స్ని బంధించేస్తానంటే నా ముందు ఒకటి బంధించమ్మని చెప్పాను. ఏ సోల్స్ ఏది మరి కనబడుతుందా, ఎక్కడ ఎలా బంధిస్తా కొంచెం నాకు చెప్పండి, నాకు తెలియదు ఇలాంటివి అని అన్నాను. అంటే లేదమ్మా, నేను మీ ముందు అంత నాకు అర్హత లేదు, మీ ముందు మాట్లాడే అర్హత కూడా నాకు లేదు అనిపిస్తుంది, నా 2 చేతులు మీకు జోడించేసాను అనేసి దండం పెట్టి పాదాల మీద పడిపోయింది అన్నట్టు. ఇంకా నేను ఒకటే చెప్పాను తనకు కొద్దిగా క్లాస్ లాగా చెప్పాను. నేను ఇక్కడ విషయం ఏం మాట్లాడతానంటే, ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రజలని ఇబ్బంది పడేటట్టుగా ఉండొద్దు సాధనలు. ప్రజలని భయభ్రాంతులకు గురి చేసేటువంటి సాధనలు సాధనే కాదు. ఇంకా రమణ మహర్షి చెప్పాలంటే ఏమంటారు, ఈ సాధనలే లేవు అంటారు. సాధనలు లేవు, సాక్షిగా ఉండు, జరగబోయేదాన్ని చూస్తూ సాక్షిగా ఉండు అని రమణ మహర్షి కేవలం సాక్షిభూతంగా మౌనం ఉండమని చెప్పారు. మరి అంత డెప్త్గా ఎవరుంటారండి? కళ్ళ ముందు ఏదో కొంపలన్నీ అంటుకుపోయినట్టుగా, కొండలన్నీ విరిగి మీద పడ్డట్టుగా, గొడవలకి, మంచికి, చెడుకు, ప్రతి దానికి స్పందించే మనుషులము, నిమిత్త మాత్రులము అయ్యుండి మనం సాక్షిగా ఎక్కడుంటాం చెప్పండి అని అడుగుతారు. అంటే అది చాలా డెప్త్ అన్నట్టు. ఇప్పుడు మన యొక్క శక్తిపాతంలో కూడా హఠాయోగం వస్తుంది, ముద్రలు వస్తాయి, యోగాసనాలు పడుతున్నాయి. ఒక సాధకురాలు సాధన చేస్తున్న సమయంలో విరివిగా ముద్రలు పడుతున్నాయి. ఎందుకు పడుతున్నాయో తెలియట్లే. శరీరం కదిలి ముద్రలు వేస్తుంది, లేస్తుంది, డ్యాన్స్ చేస్తుంది, ఇంకా సంథింగ్ ఆసనాలు వేస్తుంటారు. ఎక్కడ లేని క్రియలు జరుగుతుంటాయి. ఇవన్నీ ఏమంటారంటే కర్మలో ప్రక్షాళన జరిగే సమయంలో క్రియలు జరుగుతూ ఉంటాయి అని అంటారు గురువుగారు. ఈ విషయాన్ని మొత్తం వినండి, పూర్తిగా ఆడియో కొంచెం కూడా స్కిప్ చేయకుండా వింటే అర్థమవుతుంది. ఆత్మజ్ఞానానికి మించినటువంటి విద్య ఏదైనా ఉందా అంటే ఏది లేదండి ప్రపంచంలో. అలా అని నేను చేసేదే గొప్ప అని చెప్పట్లేదు. ఇది నా శరీరం ద్వారా, నా గురు పరంపర, నా శరీరం ద్వారా నేను గురుసేవ చేసుకుంటూ వెళ్తున్నటువంటి సేవ అంటారు దీన్ని. నేను ఒక నిమిత్త మాత్రురాల్ని, నేను ఒక మీడియేటర్గా చేస్తున్నాను అనేటువంటి ఒక భావనతో ఈ యొక్క కార్యము చేస్తున్నాను. ఇది లోక కళ్యాణం అనుకుంటారు, ఏ పేరైనా పెట్టుకోండి. లోక కళ్యాణం అనే పదాలు చాలామంది యూజ్ చేస్తారు, దాని మీనింగే తెలియదు. చేసి దాన్ని వదిలేయాలి, ఇంకా దాన్ని తలుచుకుంటూ ఉండడం కాదు. ఇంత ఎందుకు చెప్తున్నానంటే చాలామంది బయట ప్రపంచంలో ఒక వృత్తిలాగా ఎంచుకుంటున్నారు అన్నట్టు. ఇంకా వాళ్ళకి ఇంక ఇది తప్పితే ఇంకా వేరే లేదు, మేము ఇది చేయకపోతే మేము బ్రతకము, తినము, ఉండము, జీవించము, ఇలాంటి మాటలు చెప్తున్నారు. చూడండి, ఒక సోల్ని బంధించడానికి మీరెవరండి? ఒక సోల్ని బంధించడానికి మీరెవరు అంటే
ఒక వృత్తిగా ఎంచుకున్నారంట. ఇది నిన్న కాక మొన్న జరిగినటువంటి విషయము. నేను ఇట్లాంటి కేసులు ఒక 2-3 వచ్చాయి, నా దాకా వచ్చాయి. కానీ ఇది బయట ఈ వాయిస్ వినాలి, వాళ్ళకి తెలియాలి. నేను అక్కడ పేర్లు మాత్రం తీయట్లేదు, ఊరి పేరు తీయను, వాళ్ళ పేర్లు తీయను. ఒక 3వ కేసు అన్నట్టు, సోల్స్ని బంధించే పని అంట వాళ్ళకి. అది చేసి వాటిని ఇంకా డబ్బుల రూపంలో తీసుకొని ఏదో వెలుగబెడుతున్నామని చెప్తున్నారు, కర్మలు పేర్చుకుంటున్నారు. అలాంటి కాదు, ఆత్మ విద్యతో ఎవరు విద్యలు పోల్చుకోవద్దు. నేను పలానాలాగా ఉండాలి, నేను పలానాలాగా తయారవ్వాలి అనేటువంటి వాక్కులు మాట్లాడతారు చూడండి. నేను 40 రోజులు మౌనంగా ఉన్నాను, నేను 20 రోజులు తినకుండా ఉన్నాను, అవి కరెక్ట్ కాదు. ఇది అందరికీ సాధ్యం కాదు చెప్పడానికి కూడా. ఆ లోపల వారు కొలుస్తున్నటువంటి శక్తి ఏదైతే ఉందో వాళ్ళని నాశనం పట్టిస్తుంది, వాళ్ళని పాతాళలోకం తొక్కబడతారు అని విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము ఇతరులలాగా ఉండాలని ఎప్పుడైతే ప్రయత్నం చేస్తున్నామో ఎవరిని వాళ్ళను తగులబెట్టుకున్నట్టు లెక్క అని ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంట. వెనకటికి ఎవరో ఈ కథ చిన్నప్పుడు మా నాన్న చెప్తుండేది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంట. ఏమవుతుంది, తన శరీరం కాలిపోయి చనిపోతుంది కదండి. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, నా దాకా వస్తే మాత్రం నేను తప్పకుండా యూట్యూబ్ ద్వారా సాధకులకి, ఈ ఆత్మజ్ఞానం వైపు ప్రయాణం చేసే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందని ఈ ఆడియో రికార్డు చేస్తుంటాను. నాకేం పని పాట లేక చేయను కదా. నాకెంతో మంది సాధకులు క్వశ్చన్స్ జూమ్లో కనెక్ట్ అవుతారు, దూరం ఉన్న వాళ్ళు. ఎందుకంటే సాధనా పరంగా ముందుకు వెళ్ళాలి. ఎక్కడో ఉండి కూడా వాళ్ళు నన్ను ఇప్పటివరకు దర్శనం చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి జూమ్ క్లాస్లో వాళ్ళకి కొద్దిగా వాళ్ళకు దర్శనాలు అనేటివి ఇస్తుంటాను అన్నట్టు. నాకు చాలా బిజీగా ఉంటాను కదా. మరి ఇలాంటి విషయాలు ఎందుకు చెప్పాలంటే, ప్రపంచము ప్రజల్ని మోసపెట్టేటట్టుగా ఉండొద్దు, ప్రజలని భయపెట్టే సాధనలే కాదు అని అంటాను. ఎందుకంటే ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉండి హ్యాపీగా సాధన చేసుకుంటారు నాయన అంటే, ఒక తల్లి అంటది, ఒక తను అంటాడు, నేను కాలినడకనే పోతాను. వెళ్ళండి, కాలినడకనే ఎందుకు పోవాలి? ఓ 20 రూపాయలు ఇస్తే బస్సులో కూర్చొని హ్యాపీగా వెళ్ళొచ్చు కదా, ఆటోలో వెళ్ళొచ్చు కదా. నేను కాలినడకనే పోతుంటే సమయం అంతా వేస్ట్ అవుతుంది అక్కడ. ఎవరి సమయం అనేది చాలా ఇంపార్టెంటు. ఇక్కడ విషయం చెప్పేది ఏంటంటే, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను. ఆత్మను బంధించడము ఎవరి తరం కాదు, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి బాగా. పెద్ద పెద్ద సాధకులు, పెద్ద పెద్ద మహాత్ములకే అది కేవలము 1,000కో 100కో లక్షలలో ఒక్కరికి మాత్రమే సాధ్యమైతే, ఇలాంటివి అందరికీ పని చెయ్యవు అని చెప్తున్నాను. అలాగే దేవుడు అని చాలా మంది, ఒక 100 మంది అడిగారు ఇప్పటికీ, మాకు వైబ్రేషన్స్ వస్తున్నాయి, మాకు దేవుడు వస్తున్నాడు అని చెప్తున్నారు. రాంగ్ అండి ఇది. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, ఎక్కడికో వెళ్ళి దేవుణ్ణి శివుడిని పెళ్లి చేసుకున్నాము మేము అని చెప్తున్నారు, కొత్తగా వింటున్నాము. ఇవన్నీ కాకమ్మ కబుర్లు అంటారు అన్నట్టు. ఇవి సామాన్యులకు మాత్రమే వర్తిస్తాయి. మీరు చెప్పేటువంటివి ప్రజల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా ఉండకూడదు. మేము శివుడిని పెళ్లి చేసుకున్నాము అంటే ఏంటి అర్థము? అంటే బొట్టు అన్నీ, కొంతమంది వితంతువులు ఉంటారు, వాళ్ళని ఇక్కడ మనం పేరు తీయొద్దు. ఎందుకంటే మనకు బొట్టు అనేది, కాటుక అనేది, పువ్వులు అనేది, గాజులు అనేటివి మనకు పుట్టినప్పటి నుండి మనకు తల్లిదండ్రుల దగ్గర నుండి వచ్చినటువంటి కనుక ఆడవాళ్ళకి అవి చాలా చాలా ఇంపార్టెంట్, నేను కాదనట్లేదు. కానీ మేము దేవుణ్ణి పెళ్లి చేసుకున్నాం, మాకు దేవుడు వస్తాడనేసి, దేవుడు అందరికీ రారండి, అందరిలో రాదు, రేర్గా వస్తారు. నిజమైన భగవంతుడు వచ్చిన వాళ్ళు బయటికి కనిపించరు. అసలు ఇలాంటి వర్డ్స్ కూడా టాకింగ్ చెయ్యరు ఎక్కడ. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను ఇది చేస్తాను, నేను కామొచ్చి తను ఏదో చేస్తానని చెప్పిందండి, నా ముందు ఏదో చేసి చూయించింది తను. అలాంటివి చేయబోకండి. ఎందుకంటే మీరు ఈ విషయము అర్థం కాదు చాలామందికి. ఎందుకంటే ఈ ప్రాసెస్లో కొద్దిగా మాయలో పడి మాకు దేవుడు వస్తుండని చెప్పుకొని ప్రచారం చేసే వాళ్ళు ఉంటారు చూడు, అలాంటి వాళ్ళకి ఈ వీడియో బాగా పనిచేస్తుంది. 1కి 4 సార్లు వినండి, బాగా అర్థమవుతుంది. ఆత్మజ్ఞాన విద్య అనేది అసలు సిసలు అయినటువంటి నీ లోపల అంతరంగంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి చూడడానికి ప్రయత్నం చేయాలి. నువ్వే భగవంతుడి అయిపోయే స్థితికి తీసుకురావాలి తప్ప ఇతరులని భయపెట్టేటట్టుగా ఉండొద్దు. ఇది పదే పదే చెప్తున్నాను. ఎందుకంటే నా దాకా 100 మంది ఫోన్లు చేసి మాకు దేవుడు వస్తారు, మేము ఆత్మను బంధిస్తున్నాము, ఇది చేస్తున్నాము అని చెప్తున్నారు. అలాంటి వాళ్ళు లేరు.
అని చెప్తాను. ఎవరికైనా షాక్ కొట్టినట్టుగా ఉండొచ్చు ఈ మాటలు. నేను అదే చెప్తున్నాను. సత్యాన్ని 100 సార్లు, 1000 సార్లు, 1,00,000 సార్లు, 1,00,00,000 సార్లు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి వర్డ్స్ ఇప్పటికీ కూడా అందరి నోటిల ద్వారా వస్తున్నాయి. భగవద్గీతలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా. ఎందుకు? అది సత్యం కనుక ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కుండలిని విద్య అనేది ఇది ఎవరికి వాళ్ళు స్వతహాగా ఏదో ఇంట్లో కూర్చొని చేసుకొని మేము చెప్తున్నాము, మాకు ఇదైంది మీకు ఇది అవుతుందని చెప్పడానికి లేదు. కుండలిని విద్య అనేది భగవద్గీతలో ఉంది, లలితా సహస్రనామాలలో ఉంటుంది. దాన్ని అబ్జర్వ్ చేయండి, వినండి. 10 సార్లు, 1కి 10 సార్లు వింటే అందులో ఉన్న డెప్త్ మీనింగ్ అర్థమవుతుంది మీకు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. జై గురుదేవ. గాడ్ బ్లెస్ యూ ఆల్ డివైన్ సోల్స్.